Hello guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. సో మేము ట్రిప్కి వెళ్తున్నాం అంటున్నాను కదా, నేను ముందు 3 బ్లాగ్స్ నుంచి అదే చెప్తున్నా, ట్రిప్కి వెళ్తున్నామని. కానీ నాకు అసలు టైమే దొరకట్లేదు ప్రిపరేషన్కి అండ్ షాపింగ్ చేయడానికి బికాజ్ ఆఫ్ మై బేబీ తక్ష్. తను స్కెడ్యూల్ పండుకునేది, తినేది, తినిపించేది, వంట చేసేది ఇదే సరిపోతుంది. సో ఈవినింగ్ సాయంత్రం సమీర్ వచ్చిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. అప్పుడే వాడికి ఆకలి ఉంటుంది, లేకపోతే నిద్రలో ఉంటాడు, లేకపోతే ఏదైనా ఇరిటేటింగ్ వానికి ఇరిటేట్ అవుతుంటుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మేము అసలు వెళ్ళడానికి అవ్వట్లేదు. ఈరోజు ఎలాగో వెళ్దామని చెప్పేసి నేను 6:30కి కాల్ చేశాను సమీర్కి. బికాజ్ సాయంత్రం తొందరగా లేచేశాడు ఈరోజు. సో తను వస్తాను, రెడీ అయిపోయి ఉండండి అన్నారు. అండ్ షాపింగ్కి ఇక్కడ ఇంటి పక్కనే వెళ్తుంటాం కదా, సో ఏ అవుట్ఫిట్ వేసుకోవాలంటే కూడా అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ నా బేబీ హెయిర్ చిరాకు వచ్చేస్తుంది నాకు ఈ మధ్య. నా బేబీ హెయిర్స్ అయితే పెరగట్లేదు అసలు, అండ్ వంకర తింకరగా తిరిగిపోతున్నాయి. అవి సరిగ్గా జుట్టు లోపల కూడా రావట్లేదు. సో దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి, ఐ విల్ ట్రై దట్. అండ్ ఇక్కడ బ్రాండ్ ఫ్యాక్టరీ అని ముందు ఉండేది కదా, దాన్ని తీసేసి ఏదో సమ్ పేరు పెట్టారు, నాకు అంత గుర్తులేదు. అక్కడ కలెక్షన్స్ అయితే ఇంత చండాలంగా ఉన్నాయంటే యూ కెనాట్ ఫైండ్ వన్ సింగిల్ గుడ్ పీస్ దేర్. అన్ని పాత బట్టలు తీసుకొని కొత్త బట్టలు ఇస్తారంట, ఎక్స్చేంజ్ లాగా. అంటే కొంచెం 100 రూపీస్ 200 రూపీస్కి అలా తీసుకుంటారు అనుకుంటా పాత బట్టలు. సో కలెక్షన్స్ అయితే చాలా అస్సలు ఘోరంగా ఉన్నాయి. ఏదో తీసుకున్న బట్టలనే అక్కడ పెట్టినట్టున్నాయి. షూస్, ఇక్కడ స్నీకర్స్, ఫుట్వేర్ అవన్నీ డిస్కౌంట్లో ఉన్నాయని చెప్పారు సమీర్. కానీ నాకేం కలెక్షన్ పెద్దగా నచ్చలేదు. సమీర్ తను కొంటానన్నాడు, అండ్ ఈవెన్ తనకి కూడా నచ్చలేదు అక్కడ. సో మేము రిటర్న్ వెళ్ళిపోయాము. మినీ క్లబ్ అని ఉంటుంది కత్తిరికుప్ప సిగ్నల్ దగ్గర, అక్కడ తక్ష కోసం ఒక ప్యాంట్ చూసాము. యాక్చువల్లీ డ్రెస్ చూద్దాం, టీషర్ట్స్ చూద్దామని అనుకున్నాము, కానీ అక్కడ పెద్దగా ఏం లేవు. కలెక్షన్స్ మినిమల్ ఉన్నాయి కానీ బాగున్నాయి. అవన్నీ వాడితో ఆల్రెడీ ఉన్నాయి, ఆ మోడల్ అని తీసుకోలేదు ఇంకా. సో మినీ క్లబ్లో వాడికి ఒక బేజ్ కలర్ ప్యాంట్ తీసుకున్నాం మేము. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చిన్నపిల్లల బట్టలు ఎంత కాస్ట్లీ అయిపోతున్నాయి కదా ఈ మధ్య. వాడి ప్యాంట్ జస్ట్ ప్యాంట్ 1000 రూపీస్. మాకైతే పూరా సెట్ వచ్చేసేది అనుకుంటా చిన్నప్పుడు. అండ్ నెక్స్ట్ డే ఇది ఈవినింగ్ పూజా మందిరం క్లోజ్ చేశాను నేను ఈవినింగ్, ఎందుకంటే నైట్ అయిపోయింది కదా. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఆఫ్ చేసేసాను. ఇక్కడ తక్షకి వంట ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఈవినింగ్ మా ఇంట్లో 3 టైమ్స్ కూడా కుక్ వంట చేస్తారు కాబట్టి మేము పెద్దగా వంట ఏం చేసుకోము. ఎప్పుడైతే వాళ్ళు హాలిడేలో ఉంటారో, వాళ్ళు చుట్టి తీసుకుని ఉంటారో అప్పుడు ఒకటే మేము వంట చేసేది. సో తక్షకైతే కంపల్సరీ నేనే వండుతాను. ఇక్కడ బయట నుంచి ఆ రోజు వెజిటేబుల్స్, ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చారు. సో అవి ఇలా అరేంజ్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో. యూజువలీ ఎగ్స్ ఈ మధ్య చాలా కాస్ట్ ఎక్కువైపోతున్నాయి కదా వస్తూ. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ కూడా వస్తున్నాయి. మేము చిన్నప్పుడు ఇవన్నీ చూడనే లేదు అసలు. చిన్న జవారీ అంటారు, హైబ్రిడ్ అంటారు, అండ్ బాతుకోడి గుడ్డు అంటారు. ఏది తినాలో ఏది తినకూడదో తెలియనట్టు అయిపోయింది. అండ్ ఈవినింగ్ కదా, స్నాక్స్ టైంలో ఏదైనా కొంచెం ఆకలి అవుతుంది. ఫుల్గా కాకుండా స్లైట్గా ఏదైనా తిందాం అనుకున్నా. టీ తాగేశాను, అయినా కూడా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. సో ఇలా నాకు పిస్తా అండ్ క్యాష్యూ తినాలనిపించింది. సో కొన్ని తీసుకొని తిందాం అనుకున్నా. తర్వాత మా ఇంటికి గెస్ట్ వచ్చారు. సో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అవి సర్వ్ చేస్తున్నాను నేను. టీ కూడా ప్రిపేర్ చేశారు. కాకపోతే వాళ్ళందరినీ ఎందుకు షూట్ చేసేయడం, కొంతమంది అన్కంఫర్టబుల్ ఉంటారు కదా కెమెరా ముందని, వాళ్ళని ఎవరు క్లిప్స్ తీసుకోలేదు. అండ్ నేను చాలా డ్రెస్సెస్ ట్రై చేస్తున్నాను ఈ మధ్య, చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్, కానీ ఏది సెట్ అవ్వట్లేదు ఎందుకో తెలీదు. అండ్ వెయిట్ గెయిన్ కూడా అయిపోయాం కదా పోస్ట్ డెలివరీ, అది రెడ్యూస్ చేయడానికి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎలా తిన్నా ముందులా అవ్వడం అయితే ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అందుకోసమే మా అత్తమ్మ ఇవి ప్రోటీన్ రిచ్ లడ్డూస్ చేశారు. హోమ్ మేడ్ ఇవి యాక్చువల్లీ మా అత్తమ్మ చేసింది, డ్రై ఫ్రూట్స్ వేసి. సో అప్పుడు ఫ్రూట్స్ తెచ్చామన్నాను కదా, ఈ బాస్కెట్లో ఇలా అరేంజ్ చేస్తున్నాము. ఇలా కనిపిస్తేనే ఫ్రూట్స్ అందరూ తింటారని మా నమ్మకం. తీసి పెట్టేసి ఎక్కడైనా కనిపించని చోట పెడితే అవి అక్కడే ఉండి పాడైపోతాయి, ఎవ్వరు తినరు. సో ఈ బాస్కెట్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసి తీసుకొచ్చి తెప్పించాను. చాలా యూస్ఫుల్, కనిపిస్తాయి కూడా, అండ్ ఫ్లైస్ ఏవి కూర్చోవు ఫ్రూట్స్ మీద. సో ఆ రోజు మేము మా అత్తమ్మ బర్త్డేకి ఫ్లవర్స్ తెచ్చామన్నాను కదా కేఆర్ మార్కెట్ నుంచి. అవి ఎన్ని రోజులైనా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, అసలు ఏమీ పాడవలేదు. కింద వాటర్ కూడా పెట్టలేదు మేము, అలాగే స్టెమ్స్ పెట్టాము. కొన్ని పాడయ్యాయి అనుకోండి, కాకపోతే కొన్ని చాలా బాగున్నాయి. అండ్ అప్పుడు గెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి చేసి ఇచ్చిన టీ, కాఫీ ఉంటాయి కదా గిన్నెలు, అవన్నీ కడిగి పెట్టేస్తున్నాను. మా ఇంట్లో అందరు పనులు పంచుకుంటారు, నేను, మా అత్తమ్మ, నా కో సిస్టర్.
సో మేమందరం పంచుకొని చేసాము. వాళ్ళు అప్పుడు ఎక్కడికో బయటికెళ్లారు. అందుకే నేనే క్లీన్ చేసేస్తున్నాను. సో వాళ్ళకి చేసి ఇచ్చిన టీ, కాఫీ అన్నీ మొత్తం కడిగేసి పెడుతున్నాను. మా కిచెన్ ఎంత క్లీన్ చేసినా అదే మెస్సీగానే కనిపిస్తుంది. ఎందుకో తెలీదు. ఎందుకంటే చాలామంది ఉంటే కూడా ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం కదా! ఒకరు ఒక దగ్గర పెట్టేస్తారు. ఇంకొకరు ఇంకొకటి దగ్గర పెట్టేస్తారు. సో ఇది ఆర్గనైజ్డ్‌గా కనిపించదు. ఎవరికి మనసు ఎలా వస్తుందో అలా పెట్టేస్తూ ఉంటారు. అందుకోసమే మా కిచెన్ ఎన్నిసార్లు సర్దినా అలాగే ఉంటుంది. వీడియోస్లో కూడా చూడొచ్చు మీరు, చాలా మెస్సీగా ఉంటుంది. అండ్ నాకు ఈ మధ్య చాలా ఆకలి కూడా అవుతుంది. ఎంత తక్కువ తిందాం అనుకుంటామో ఆ టైంలోనే ఆకలి ఎక్కువైపోతుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఫుడ్ మీదనే ఫుల్ ఫోకస్డ్ ఉంటాను. తినకూడదు అని అప్పుడే ఎక్కువ తినేస్తాం అనిపిస్తుంది. సో ఇక్కడ క్యాష్యూ తిన్నాను కదా, క్యాష్యూ అండ్ పిస్తా తినేసాను. అయినా కూడా ఆకలి అవుతుంది. ఏం చేయాలి అని తెలియలేదు అసలు. అందుకే ఒక కుకుంబర్ ఉంటే దాన్ని కట్ చేసి తినేసాను. ఫైబర్ కూడా ఉంటుంది అండ్ పొట్ట కూడా ఫుల్ అవుతుంది అని. ఇక్కడ అన్నీ కడిగేసిన తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకొని తక్ష బయటికి వెళ్ళాడు యాక్చువల్లీ ఆ రోజు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్. వాడికి కర్డ్ రైస్ కోసం రైస్ పెట్టేశాను కదా, కర్డ్ ప్యాకెట్లో నుంచి తీసి ఇలా గిన్నెలో పోస్తున్నాను. మేము కర్డ్ బయట నుంచి తీసుకొచ్చి తింటాం యూజువల్లీ. ఎందుకంటే మా అత్తమ్మకు ఇంట్లో వేసిన పెరుగంటే నచ్చదంట. అండ్ అది చేసే ఓపిక కూడా లేదంటూ ఉంటారు. ఇంకా మేము కూడా టైం ఉండదు, ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా అని ఇంకా ఇదే అలవాటు చేసేసుకున్నాం. ముందంతా వేసేదాన్ని నేను తోడు పెరుగు, ఇప్పుడు వేయట్లేదు అసలు. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మా ఫ్రిడ్జ్ కూడా చాలా మెస్సీగా ఉంటుంది, ఎన్నిసార్లు క్లీన్ చేసి ఎప్పుడు మెస్సీగానే ఉంటుంది. అండ్ ఈ కర్టన్స్ కూడా నేను మీషో నుంచి తెప్పించాను. కర్టన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను మీషో నుంచి చాలా థింగ్స్ తెప్పిస్తూ ఉంటాను, దాన్ని షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ షార్ట్ వీడియోస్ కూడా చూస్తుండండి. సో కీరా ఇలా కుకంబర్ ఇలా కట్ చేసి కీరాని సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తింటే భలే ఉంటుంది. ఈవెన్ మిర్చి పౌడర్ కూడా వేస్తారు. నాకు అదంతగా నచ్చదు, ఎందుకు ఘాటుగా అనిపిస్తుంది. సో ఇలా పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసేసి ఇంకా తినేసాను దాన్ని. కొంచెంసేపు మీ టైం లాగా రెస్ట్ తీసుకుంటూ. సో ఇక్కడ తినే వారికే తక్ష వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాడికి ఫ్రెష్ అప్ చేసి తినిపిద్దామని బయటకు వచ్చేసాను. డైలీ వ్లాగ్లో ఇంకేదైనా మీకు స్పెషల్గా చూడాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. ఎందుకంటే చూపించిన కంటెంటే చూపించి నాకు కూడా చాలా బోర్ కొట్టేస్తుంది. ఎక్కడ మీకంతా బోర్ కొట్టేస్తుందో అని థింక్ చేస్తున్నాను నేను ఈ మధ్య. సో ఏదైనా న్యూగా ఫ్రెష్గా కంటెంట్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు అది పెడతాను. ఈ ఫోటో నాకు మా ఇంట్లో బుద్ధుంది చాలా ఇష్టం అండి. ఎంత క్యూట్గా, ఎంత ఇన్నోసెంట్గా, పీస్ఫుల్గా, ఎంత బాగుంటుంది కదా. ఆ హాఫ్ క్లోజ్డ్ ఐస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడక్కడగా. ఇంకా తను తక్ష వచ్చాడని చెప్పాను కదా, వాడు పైకి వెళ్ళిపోయాడు. సో వాడి కోసం నేను కూడా పైకి వెళ్ళిపోతున్నాను, ఇంకా తినడానికి రెడీ చేసి వాడిని పిలుచుకొని వచ్చి తినిపిద్దామని. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.